జీవితంలో ఎదగటం అంటే ఉన్న సంఘాన్ని విడిచిపెట్టి ఏ సేవకుని ద్వారా, ఏ సేవకుని ప్రార్థన ద్వారా కట్టబడ్డారో, ఏ సేవకుని ప్రార్థన ద్వారా రక్షణ అంటే ఏంటిదో తెలుసుకున్నారో, ఏ సేవకుని ప్రార్థన ద్వారా వాక్యపు లోతుల్లోనికి నడిపించబడ్డారో దానంతటిని పక్కన పెట్టి ఎదగటం అంటే వాళ్ళ దృష్టిలో ఇప్పటి వరకు వెళ్ళిన చర్చి కంటే, ఇప్పటి వరకు వెళ్ళిన పాస్టర్ గారి కంటే, ఇప్పటి వరకు విన్న వాక్యం కంటే ఇంకా పెద్ద చర్చికి వెళ్ళటం ఎదుగుదల అని అనుకుంటున్నారు. ఎదగటం అంటే చర్చి మారటం ఎదగటమా? నీ కోసం, నీ కుటుంబం కోసం, నీ ఆత్మీయ జీవితం కోసం ఒకప్పుడు నువ్వు వాక్యం చెబుతుంటే పరవశించిన నీ విశ్వాసులు, ఒకప్పుడు నువ్వు పాట పాడితే అబ్బా మయ్యగారు ఏం పాటలు పాడతారని నీ గురించి చెప్పిన వాళ్ళు, ఒకప్పుడు నువ్వు మాట్లాడుతుంటే అబ్బా మా దైవజనుడి మాట దేవుని మాట అన్నోళ్ళు ఈ రోజున నీ మాట వినటానికి కూడా ఇష్టపడట్లా, నీ వాక్యం వినటానికి ఇష్టపడట్లా. వాళ్ళకి వేరే వాళ్ళ వాక్యాలు వినాలనిపిస్తుంది. వాళ్ళు ఉండేది ఇంట్లో, చూసేది ఇంకొకరు, పెళ్లి చేసుకొని ఇంకొకరితో మాట్లాడాలి. నిన్ను దేవుడు ఎక్కడ ప్రదానము చేయబడ్డావు? నువ్వు ఏ సంఘములో ప్రదానం చేయబడ్డావు? ఏ సహవాసానికి దేవుడు నిన్ను అప్పగించాడు? ఎదగటం అంటే ఏంటిది? వాక్యం అంటే ఏంటిదో తెలిసినాక ఆ సంఘానికి, ఆ తండ్రికి, ఆ సహవాసానికి నువ్వు ఒక కుడిభుజంగా నిలవబడటమే ఎదగటం అంటే. ఇప్పటి వరకు నీ కోసం నీ సేవకుడు, నీ సంఘం కన్నీళ్లు గార్చి ప్రార్థన చేసి నీ ఆత్మీయ ఎదుగుదల కోసం ఎన్ని రాత్రులు జాగారం చేస్తే ఒక విశ్వాసి బతుకుతున్నాడో విశ్వాసికి తెలియకపోవచ్చు. ఆ విశ్వాసి పట్ల నువ్వు మొరపెట్టిన మొర దేవుడు దాన్ని పరిగణలోకి తీసుకుంటాడు. దానికి తగిన ప్రతిఫలం దేవుడు మనందరికీ తప్పకుండా అనుగ్రహించబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందరూ చెప్పాలందరూ బిగ్గరగా. మర్చిపోతామేమోనని ఇటు చూడండి, మర్చిపోతామని కాగితాలలో రాసుకుంటున్నాం. ఏంటి అండి? బ్యాంకులో డబ్బులా ఉంటేగా, అయ్యుంటే కదండి. మినిమం బ్యాలెన్స్ 16 రూపాయలని చూపిస్తుండ ఒక అయ్యగారు నాకు. నేను బ్యాంక్ కోడ్ 1000 రూపాయలు కదరా పెట్టిందని అంటే, బ్యాంక్ కోడ్ది మినిమం 1000, మంది మినిమం 16. నేనేమంటున్నానంటే అండి, ఇంత కడుగులో ఉన్నా, ఇంత కఠినమైన పరిస్థితుల మధ్యలో ఉన్నా, దేనిని ఆశించక నిన్నే నమ్మి, దేవుణ్ణి నమ్మి, దేవుడు నిన్ను తనకిచ్చాడని నమ్మి, నీ ఆత్మీయ ఎదుగుదల కోసం శ్రేష్టమైన, లోతైన, అద్భుతమైన మాటలు నీకు చెబుతుంటే నీ సేవకుని మాటలు నీకు కష్టంగా మార్చబడి ఆత్మీయంగా ఎదగటం అంటే ఏంటిది? ఏసన గారి చర్చిలో కూర్చోవటం ఆత్మీయంగా ఎదగటమా? నీ చర్చి మానుకొని ఏమంటే కడుపులో ఉన్న మాట కక్కాల్సి వచ్చింది నేలకి. అదేం ఆగట్లేదు. ఎందుకంటే నాకు సంబంధించిన వాళ్ళు ఆ వాసన మినిస్ట్రీలో సేవకులు బొచ్చిన మంది నాకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు. ఏం చేసావాలి నేను? ఆత్మీయ ఎదగటం అంటే ఏంటిదంటే నీ చర్చి మానుకొని ఇంకో చర్చి పోయి కూర్చుంటే అది ఎదగటం, అది ఎదుగుదల. అంటే ఓ పెంతుకో చర్చికి పోతే అది ఎదిగినట్ట? నువ్వు ఎదిగినట్ట, దిగజారినట్ట? ఎదగటం అంటే ఏంటిది? తండ్రికి 2 కుమారులు కలరు ఉన్నారా? దానిలో పెద్దవాడు ఒకటి తగలబడ్డాడు, చిన్నవాడు ఒకటి తగలబడ్డాడు. ఒకటి ఎదిగాడు, ఎదిగి ఎత్తబడ్డాడు. ఎదిగినాక వాడు ఆలోచన ఏంటిది నాకు చెప్పండి? ఎదిగినాక వాడు తలంపు ఏంటిది నాకు చెప్పండి అమ్మా? అయ్యా చెప్పండి, సేవకురాలు చెప్పండి. ఎదిగినాక వాడు ఆలోచన ఏంటిది? నానా వాడు ఇది చూడండి, దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని ఏం చేసిండు? దుర్వ్యాపారము వలన. నేను ఒక మాట చెప్తాను, ఆ వ్యాపారం ఏదో ఏడు చేయొచ్చు కదరా, తండ్రి వద్దన్నాడా? నువ్వు పాడాలనుకునే ఆ పాట ఏది పాడరాదు? నువ్వు చెయ్యాలన్న ఆ ప్రార్థన ఏదో ఏడ చేయరాదు? నువ్వు ఇయ్యాలనుకున్న ఆ కానుకేదో ఏం చెప్పు, ఈడ రాదు. కొంతమందికి ఈడ బాడబుద్ధి కాదు, ఈడ రాబుద్ధి కాదు. ఉన్న చర్చిలో ఆల్నైట్ పేరుకు రారు వాళ్ళు. ఉన్న చర్చిలో పాస్టర్ గారి చూడండి, లోకల్ చర్చిలో ఉన్న ఆ పాస్టర్ గారి మౌత్ పట్టుకొని చూడండి, గబ్బు వాసన వచ్చింది. ఎందుకంటే జొల్లంతా పడి 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 ఆత్మవర్షం కంటే జొల్లు వర్షంతో నింపబడి ఉంటుంది. ఎందుకు? వైరాగ్యంతో చేస్తుంటాడు ఆ మనిషి. అది ఇద్దరున్నా ఒకళ్ళున్నా కేకలేస్తాడు.
మన అమ్మో, నేను ఎక్కడో మీటింగ్కి పోతా కేకలు పెడుతున్నా, ఆయన ఆరాధించాడు అందరూ, ఎవరు మౌనంగా ఉండద్దు అంటారు. అమ్మో, ఏంది నా నాయన 12 ఇంత ఆరాధన జరుగుతుందని నేను నా కార్ని రోడ్డు వెంబట ఆపి దాంట్లోకి వచ్చి ఇటు చూసి ఎవ్వరు లేరు, ఒక్కడే చేస్తాను. నేను అనుకున్న దేవుడు ఏమన్నా నన్ను లెక్క అడుగుతాడో ఏమో, ఆ మాటిని కూడా నువ్వు ఎట్ట కారు వేసుకొని పోయినావా, నీకు కారు చక్రాలు ఇరుగుతాయా అని నన్ను అంటాడో ఏమోనని అదిరిపుడు నేనే కొంచెం ఆరాధన చేసినాడు కూర్చొని. ఒక్కరిద్దరున్నా కానీ లెక్క చేయకుండా నీ సేవకుడు నీ కోసం కష్టపడుతుంటే నీ సేవకుడు పెట్టిన ఆల్నేడు పేరుకి నువ్వు పోవు, అది ఎదుగుదలా? నీ సేవకుడు రాసిన పాట నీకు పాడబుద్ధి కాదు, అది ఎదుగుదలా? ఎదిగినాడు ఏం చేయాలండి? ఇంటిని బాగు చేసుకోవాలని చూడాలండి, పక్కింటి మందిని బాగు చేసి రావటం కాదండి ఎదగటం అంటే. ఇంకోని బాగు చేసి వాడితోనిగా సంతోషంగా ఉండాలా? నీ ఎదుగుదలకు సహకారంగా కన్నీరు గార్చి ఉపవాసించి కడుపు మాడుచుకొని కష్టపడ్డ నీ దైవజనుని కోసం నీవు నిలువున నీకున్న బలముతో నీవు చేయగలిగిన దానికంటే శక్తి వంచన లేకుండా ఒక యోగ్యమైన బిడ్డగా, ఒక స్తంభముగా నీ సేవకు నిలవబడే వ్యక్తిగా దేవుడు నిన్ను మార్చి మలచి కొనసాగింపజేయను గాక. ఎదగటం అంటే అది చర్చి మారటం ఎదగటం, పెద్దోడి పాట పాడటం ఎదగటం, ఎంటనరా పెద్దోళ్ళ వాక్యాలు వినటం ఎదగటం. వాక్యాలు వినటం తప్ప నేనేం కాదను, వాక్యం వింటే ఏం తప్పేం కాదు, ఇని దాంట్లో మంచి ఏది ఉందో. ఆయన ఏమంటాడు ఆ వాక్యంలో, అసలు నా దృష్టిలో కానుకలు పెంట అంటాడు. ఆ పూట ప్రసంగంలో అంటాడు ఆ మాట, అసలు నా కానుకలు అంటే లెక్కే లేదంట. ఆ మాట తీసుకొని మోసుకొని వస్తాడు ఇక మనోడు, విన్నాడు కదా భారముతోని. ఇక వాడికి ఆ పూట పాట ఏంటిదంటే, సాగుచున్నది ఈ జీవితం భారమైన ఈ మాటతో. ఏ మాటతో? కానుకలు నా దృష్టికి. మళ్ళా మన అదృష్టానికో దరిద్రానికో ఆ పూట నువ్వు ప్రసంగంలో ఉన్నోడు ఉండక మనము దేవుణ్ణి ప్రేమించాలి, దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా. వాడు అసలుకి రెస్పాన్స్ లేదు, ఏమీ లేదు. 100 వాట్స్ బల్బు బెడ్ లైట్లు ఆడుకొని ఏలుగుతున్నాడు వాడు, మొత్తం మిలుకు. హల్లెలూయా అంటే ప్రసంగం అయిపోయి మాట్లాడతా నీతో అన్నట్టు కూర్చుంటున్నాడు. అన్నా కైపలు యేసు ప్రభు కాలంలో సేవ, ప్రత్యేకమైన సేవ చేసిన వాళ్ళు వాడు ఆ సంఘంలోనే కూర్చుంటాడు, ఏసే కౌంటర్లు వేస్తుంటాడు. వాక్యం అంతా తెలిసిన పోజులు కొట్టేవాళ్ళు భూమి మీద ఈ రోజున కూడా బతుకుతున్న శానం. మాకంతా తెలుసులే అని అన్నాడు. నేను ఒక మాట మీ అందరికీ చెబుతా, జాగ్రత్తగానండి. వాడు చివర్లో అడుగుతాడు, అయ్యగారు ఇవేం కానుకలు అంటాడు. అయ్యగారు ఏమవసరం, నాకు కానుకలు పెంటతో సమానం. ఏంది ఇది? అరే నువ్వు అయ్యగారి మాట కాదురా, నువ్వు బైబిల్ చదువుకోరా అని వాడికి చెప్పినావు అనుకో, బైబిల్ చదువుకునే దానికి నువ్వెందుకు ఇంకా? మరి నేనెందుకు అన్నప్పుడు నేను చెబుతాను ఆ మాట అంటే అటెండ్. నేనేమంటానంటే, వేరే ప్రసంగాలు వినటం ద్వారా జరుగుతున్న నష్టం ఏంటిదంటే, నీ సేవకుడు చెప్తున్న మాటల మీద నీకు విశ్వాసం తగ్గిపోతుంది, ఆసక్తి తగ్గిపోతుంది. నువ్వు అసలు ఒక తాటి మీద నడవలేకపోతున్నావు, ఒక సరి అయిన నిర్ణయానికి నువ్వు రాలేకపోతున్నావు. తల్లిదండ్రులు ఏం చెబుతారు, అరే నువ్వు అసలు 10వ తరగతిరా, 10 జాగ్రత్త చదువుకో. ఎవరు? తల్లిదండ్రులు. ఇంటర్మీడియట్ చదివేవాడు అంటాడు కదా, వాడు వీడికి కౌన్సిలింగ్ ఇస్తాడు. అరే ఏదో అసలు గ్రౌండ్కే రావట్లేదు, మనం గాలికి బాగా ఆడాలి కదరా, మనం గాలి మనుషులం కదనా, మనం గాలికి ఆడేవాళ్ళం, ఏంది అసలు గ్రౌండ్లోనే కనపడట్లేదు అంటే వాడేమంటాడు, నేను రాను, మా అమ్మ నేను అసలే 10వ తరగతి అని చెప్పింది అంటే. వెంటనే వీడేమంటాడు, ఎయిర్ బాయ్ ఏమంటాడు, గాలి మనిషి. వీడేమంటాడు చెప్పండి, అనండి అందరు. వాడు ఆ 10వ తరగతి రాయటానికి ముందోడి సొక్కా జినిగిందాక వాడు లాగి అడుగుడి మీకు ఇవ్వబడున్నారే, దేవుడు వాక్యంలో రాసిండు చెప్పురా, 4 చెప్పురా, అరే 30 మార్కులు దాకా వచ్చిన ఒక 5రా అని నానా ఏడుపులని ఏడ్చి దొంగ ఏడుపులని చేసి దొంగ పనులని చేసి వాడు పాస్ అయ్యాడు. వాడు మళ్ళీ వీడికి ఏమని నీతులు చెబుతున్నాడు, అది దేముంది వా
అట్ట బయట రాసి ఇప్పుడు రాయొచ్చురా. వెంటనే ఆ మాట చెప్పిన మరుక్షణమే వెంటనే వాడు తన పుస్తకములను అక్కడ పడేసి, దేవుని స్తోత్రం, దేవుడు నాకు ఒక మంచి కుమారుని ఏర్పాటు చేశాడు అన్నయ్య, గాడ్ బ్లెస్ అన్నయ్య, వెంటనే 5 minutesలో వచ్చేస్తా అని చెప్పి గ్రౌండ్లో పడతాడు. రేపు పరీక్షలు రాస్తాడు, వాడు బజార్లో పడతాడు. నేను ఏమంటానంటే, ఎవరి మాట వినాలా? తల్లిదండ్రుల మాట వింటాం శ్రేష్టం. ఇదే మాట నీకు ఇంకొకటి చెబితే ఇంకో రకంగా చెబుతారు. అందరూ ఒక మాట ఒకలాగా మాట్లాడే వాళ్ళు ఉండరు. వాక్యం విన్నప్పుడు ఆ వాక్యం విని నువ్వు బలపరచబడాలా, ఉన్న సంఘంలో బలమైన విశ్వాసిగా మార్చబడాలా. కానీ నువ్వేం చేస్తావు? వాక్యం వింటావు, నన్నది అంటావు. అక్కడ వాక్యం వింటావు, ఇంక తర్వాత నుంచి నన్ను తింటుంటావు. ఇక నన్ను తింటాం ఎందుకు? నేను విన్నావా? అప్పుడు నేను జగన్లో నేను ఉన్నాను, నేను నీ స్వరము కూడా విన్నాను, ఇంక పో అని ఆఖరిని నెట్టినట్టు నెడితే ఇంక వాళ్ళ సవాళ్ళు చావాలి. నేను అనే మాట ఏంటిదంటే, ఎదగటం అంటే కుటుంబ పక్షాన నిలవబడటం. నీ సంఘం ఎదగాల, నీ సంఘం విస్తరించబడాలా, నీ మందిరం ఇది ఎదగటం అంటే ఆత్మీయ జీవితంలో. ఏంది నా సంఘానికి అసలు ఆత్మలు రావట్లేదు, సంఘంలో ఆత్మల కొరత ఉంది, దానికి నేను బలంగా ప్రార్థన చెయ్యాలి. ఎదిగినోడు ఆత్మల కోసం వారంలో ఒకరోజు ఉపవాసం ఉండాలి. ఎదిగినోడు వాళ్ళ దైవజనుడి కోసం వారంలో ఒకరోజు ఉపవాసం ఉండాలి. ఆ సేవకుని కోసం ప్రార్థన చేయాలి, ఆ సంఘం ఎదుగుదల కోసం ప్రార్థన చేయాలి. ఎదగటం అంటే అది. ఎదగటం అంటే చేర్చి మారి అక్కడికి పోయి పాటలు పాడి, అక్కడికి పోయి ఈడ 10 రూపాయలు ఈనోడు ఆడ 1,00,000 రూపాయలు పోకనిచ్చోతాడు. మళ్ళీ మనకి చెబుతుంటాడు, 1,00,000 రూపాయలు ఇచ్చానన్నయ్య, నువ్వు చచ్చినా పోరరే, నువ్వు ఇంకా నాకు ఆ మాట చెప్పిన సెంటర్ కోలంతో కొడతారా నిన్ను, నడువురా రే, లేరాను వీడా ముందో లేరా, నువ్వు నోరు తెరవద్దు లేకమన్నా నిన్ను అంటే వాడు లేవడు. అసలు మన ఒళ్ళు మండిన మాటలన్నీ మాట్లాడతాడు, అన్నీ మాట్లాడే చివర్లు అంటాడు, ఏం కాదు అన్నయ్య, దేవుడు నీకు కూడా కృపిస్తాడు అంటాడు. అంత చేతగా అంటే నువ్వు వేస్ట్ ఫెలో అని చివరికి వాడు అంత మాట అని పోతే ఈడ ఇంకా మెడకాయ కోసిన కోడిలాగా గెల్ల 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 కొట్టుకోవాలి. సంఘంలో ఎదగటం అంటే నీ సేవకునికి వ్యతిరేకంగా మాట్లాడటం ఎదగటం కాదు, సేవకుని ప్రశ్నించటం ఎదగటం కాదు. ఏంటనరా ఎదగటం అంటే? అయ్యగారు నువ్వు కూర్చుని నేను 1 గంట వాక్యం చదువుతా, అది కాదు ఎదుగుదలంటే. ఇది కాదు, ఈ కాదని ఎదుగుదలంటే ఏంటిదండి? ఎంతకంటే మంచి చర్చికి పోయి, ఇంతకంటే పెద్ద చర్చికి పోయి నేను ఎదిగిందని చెప్పుకో మాకు. నిన్ను దేవుడు ఒక చర్చికి దేవుడు నిన్ను తీసుకొని పోయిండు. ఆ పాస్టర్ గారు నీకోసం కష్టపడి ప్రయాసపడి, చదువు లేనోడేమో, నేను కాదనను, చదువు లేని వ్యక్తేనేమో ఒకవేళ నువ్వు రక్షించబడినటువంటి దైవజనుడు. కానీ ఒక రోజున ఆయన మాట్లాడిన మాటలు, ఆయన ఆదరించిన ఆదరణ, ఆయన నీకోసం గారిచిన కన్నీరు నీ కుటుంబానికి నాగార్జున సాగర్ ఆనకట్టలాగా నిలబడలా, నిన్ను కాపాడలా. ఆ ప్రళయంలో, అప్పులలో, ఆ తెప్పల్లో కొట్టుకొని పోవాల్సిన వ్యక్తివి నిలవబట్టడానికి కారణం నీ దైవజనుని ప్రార్థన. ఇప్పుడు ఎదిగిన విశ్వాసులు ఏం చేయాలా? ఆ కుటుంబ పక్షాన వ్యాజ్యమైన వ్యక్తులుగా మార్చబడదురుగాక. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ.